మా కేటగిరీని మొత్తమే తొలగించిరట. ఈయన ఇంకొక వాడుతున్నది, ఇది కూడా చెప్పాలి. ఇద్దరు పిల్లల ఉసురు తీసి ఉరేసుకొని గొంతు నులిమి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. భార్య గొడవపడి వెళ్ళిపోవడంతో దారుణం. 10 పేజీల సూసైడ్ నోటు స్వాధీనం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఘటనట. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, ఇంతకుముందు కాదు, రోజు ఇదే చెప్తున్నాం ముచ్చట్లు. మనం ఇటువంటి వార్తలు రోజు చూస్తున్నాం. కని పెంచిన తల్లే కన్న పిల్లల్ని చంపుతున్నది, కని పెంచిన తండ్రే కన్న కొడుకుల్ని కన్న బిడ్డల్ని కడతీరుస్తున్నది. ఎట్లా చేతులు వస్తున్నాయి? ఈ చేతులతో ఎత్తుకొని ఈ చేతులతో అల్లాడి ముద్దుగా పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు మరి ఇదే చేతులతో గొంతు నులిమి ఎట్లా చంపుతున్నారు? కన్న తండ్రి గొంతు నులిమి చంపినట్టు ఇద్దరు పిల్లల్ని పెంచిన చేతులే మరి ఎట్లా ఈ గొంతును నులిమి చంపుతున్నాయని అర్థమవుతలేదు. ఎందుకు ఈ రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఈ రకంగా వాళ్ళు చచ్చింది కాక వాళ్ళ పిల్లల్ని కూడా ఎందుకు చంపుతున్నారు అర్థమవుతలే. కనమని మిమ్మల్ని ఆ పిల్లలు అడగలే, పెంచమని మిమ్మల్ని ఆ పిల్లలు అడగలే. కన్నది మీరే, పెంచింది మీరే, చంపేది కూడా మీరే. ఇది ఎక్కడి న్యాయం? కనే హక్కు మీకు ఉండొచ్చు, కానీ చంపే హక్కు మీకు లేదు. మిమ్మల్ని మీరు చంపుకునే హక్కు కూడా మీకు లేదు. రాజ్యాంగంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతంగా రాసిపోయాడు. అంబేద్కర్ ఏం రాసిండు? రాజ్యాంగంలో కొన్ని హక్కులు కానీ, కొన్ని విధులు కానీ, కొన్ని చట్టాలు కనుక చూస్తే నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు లేదని చెప్పిండు. అట్లాంటిది మరి కన్నబిడ్డలు ఎట్లా చంపుతావు? సస్తే నువ్వు చావు, నీ భార్య చచ్చిపోని, కానీ నువ్వు అన్నటువంటి బిడ్డలు నువ్వు ఎట్లా చంపుతావు? ఈ ప్రశ్న ఇప్పుడు మొదలవుతున్నది. అభం శుభం తెలియని పసిపిల్లలు నిజంగా 10-15 ఏళ్ళు కూడా నిండక ముందే ఎందుకు పుట్టినామో ఎందుకు చనిపోయినామో కూడా తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎందుకు అంటున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియని పరిస్థితి. ఖాళీ భార్య గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, భార్య అలిగి పుట్టింటికి పోయిందని మనస్తాపం చెంది పిల్లల్ని చంపి ఆయన చచ్చిపోయినట్టు. ఏం సాధించినట్టు, ఏం ఉద్ధరించినట్టు దీంతో? ఈ మధ్య మొత్తం ఇట్లే ఉన్నాయి వార్తలు. ప్రియుడి మోజులో పడి ఒక ఆమె చంపుతుంది, పెరుగన్నం పెట్టి. ప్రియురాలు మోజులో పడి ఇంకో ఆయన చంపుతాడు. నెలలు నిండని ఆడపిల్లల్ని నీటిలో ముంచి చంపుతారు. గొంతు కోసి చంపుతుంది ఒక ఆమె. పాపం పసిపిల్లల్ని గొంతు కోసి ముక్కలు ముక్కలుగా నరికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇట్లా అవుతున్నాయి? కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ లేకనా, లేకపోతే ఎవరు కరెక్ట్గా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళకి చెప్పకపోవడమా? చిన్న చిన్న సమస్యలకే బీపీలు షుగర్లు పెంచుకొని దవాఖానా పాలై ఉత్తగానే భయపడి చచ్చిపోతున్నారు. అర్థమవుతలే. కానీ ప్రభుత్వం కొంత దీని మీద ఆలోచన చేయాలి. ఎవరైనా అడ్వైజర్లను పెట్టే ప్రజల్ని చైతన్యపరచడమో, మోటివేట్ చేయడమో, చిన్న చిన్న సమస్యలకు అలిగి పుట్టింటికి పోయే వాళ్ళనో, లేకపోతే ఇట్లా సూసైడ్ చేసుకుంటాలో, పిల్లల్ని చంపేటోళ్ళనో కొంత ఐడెంటిఫై చేసి వాళ్ళను మోటివేట్ చేయాలి. సైకాలజిస్టులతో వాళ్ళకు కొన్ని క్లాసులు చెప్పిస్తే కానీ ఇటువంటి మరణాలను ఆపినట్టు అవుతుంది. గతంలో వాడునరికే వీడినరికే పరువు హత్యలు అనేది బాగా చూసేది మనం. రాజకీయ కక్షతో చంపేయడం చూసినాం, పగా ప్రతిష్టలతో చంపేయడం చూసేది. కానీ ఈ మధ్య ఎవ్వరు చంపుతలే, వాళ్ళకు వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతున్నారు, వాళ్ళకు వాళ్ళే కుటుంబాలకు కలహాలు పెట్టుకుంటున్నారు. తర్వాత 10-15 పేజీల సూసైడ్ నోటు రాస్తున్నారు. ఏముంటుందా నోట్లు అంటే? ఏముండదు, కుటుంబ కలహాలే. భార్య ఫోన్ ఎత్తలేదని భర్త చనిపోయినటువంటి సందర్భం చూసినాం. భర్తకు నచ్చిన కూర భార్య చేయలేదని భార్యను చంపిన సందర్భాలు చూసినాం. ఇట్లా ఈ వార్తలన్నీ కూడా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఈయన చేసింది మాత్రం 100కు 100% తప్పు. ఈ తండ్రి చేసింది 100కు 100% తప్పు. ఇసొట్టి కసాయి తండ్రి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ ఈ పిల్లలు ఏ పాపం చేయకుండా బలైపోయారు, బలిగా ఉన్నారు అట్లా. సో ఇక మిగతా వార్తలు చూస్తే, వెలుగులో చూస్తే మిగతా వార్తలు ఇక్కడ కూడా అదే రాసిరు పాపం.